నిన్న ఎపిసోడ్ రివ్యూ తర్వాత నాకు ఒక కామెంట్ వచ్చింది కామెంట్స్ చూసుకుంటా ఉంటే చాలా రోజుల తర్వాత ఒక కామెంట్ చూసి చాలా హట్ అయ్యాను నేను. బాధేసింది బాగా. ఏంట్రా అంటే, బ్రో నీ ఎపిసోడ్ రివ్యూ టైము చాలా లెంతీగా ఉంటుంది, ఇటైతే కష్టమని. నీకు ఇస్తా, ఈరోజు ఇస్తా, నీ కామెంట్కి ఆన్సర్ ఇస్తా. ఈ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉంటుందంటే నిన్ను చాలామంది తిట్టుకుంటారు బ్రో ఈరోజు. ఎందుకంటే నా ఎపిసోడ్ రివ్యూ పెట్టుకొని చాలామంది నిద్రపోతారు బ్రో. ఏమనుకుంటున్నావు అసలు ఎపిసోడ్ రివ్యూ కోసం? అలాగే చాలామంది వాళ్ళ పనులు డే టు డే యాక్టివిటీస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. కొంతమంది జిమ్ కంప్లీట్ చేస్తారు, కొంతమంది బట్టలు ఉతకడం, అంటులతో ఉండడం, ఇల్లు ఉండటం అన్నీ ఒక్క సింగిల్ ఎపిసోడ్ రివ్యూతో మొత్తం లేపేస్తారు. కనీసం వాళ్ళకి 25 మినిట్స్ అని ఇస్తే ఆయన నిద్రపోతాడు ప్రశాంతంగా. అది కూడా 10-15 నిమిషాలు అయిపోయింది అనుకో, వాళ్ళు అటు ఇటు కాకుండా నిద్ర అటు ఇటు కాకుండా చెడిపోతుంది. ఏమనుకుంటున్నా వస్తున్నా రివ్యూ అంటే నువ్వు ఎంతమందికి నేను ఎన్ని విధాలుగా హెల్ప్ చేస్తానని మీకు తెలియట్లా. ఊరికి చెప్తారు అనుకున్నారా? ఏంది బ్రో ఇంత తప్పుగా అనుకున్నావు? ఈరోజు ఇస్తా. వాళ్ళందరూ ఎవరైనా తిట్టుకుంటే మాత్రం నీదెవరో రెస్పాన్సిబిలిటీ అయ్యింది నీకే. ఎపిసోడ్లో ఏమీ లేదు డొల్ల. నాకే నీరసం వచ్చేసిందంటే మీరందరూ అస్సాం అయిపోయి ఉంటారు నాకు తెలిసి. నీరసంతో వచ్చిన ఫేస్ కాదు, ఇక్కడ పాయింట్ చెప్తా. ఏంటంటే మేము ఈరోజు అదే మా తీర్థయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజుతో దుర్గమ్మ గుడికి వెళ్ళి మొత్తం కంప్లీట్ అయిందనమాట. మా ఇంట్లో బొట్టు అనేది చెరపకూడదు, వాంటెడ్ అంటే కావాలని జరపకూడదు. అది దాంతో చిరిగిపోవటం, లేని తర్వాత రోజు స్నానం చేయటం అంతే తప్పితే చెరపకూడదు. సో అది ఇప్పుడు వెళ్ళి నేను ఫేస్ వాష్ చేసుకుందాను కూడా చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అందుకని కొంచెం ఎపిసోడ్ వల్ల వచ్చిన నీరసం ఒకటి అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి అట్టాగే ఉంది నా ఫేస్. అది సంగతి. సరే, కొద్దిగా కంగారు పడినా కంగారు పడద్దు. ఎన్నో చూసాం, ఎన్నెన్నో కామెంట్లు చదివాం, ఎంతెంతో జరిగింది మనకి. ఇలాంటివి చిన్న చిన్న కామెంట్లు తీసుకోలేమా? సో మీరు టెన్షన్ పడకండి, ఏం కాలేదు, అంతా ఓకే. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏంది మీకు ఆ టాస్క్లు ఏంది, ఆ గోల ఏంది? రే, ప్రపంచంలో ఎవడైనా దాన్ని మెమరీ టాస్క్ అంటారా? జడ్జెస్కి అనిపిస్తుంది కదా, అది ఏమో ఓపెన్ బుక్ టాస్క్ ఉంది. రే పద్దాక పెట్టుకోవడం చూసుకోవడం ఏంద్రా అది మెమరీ టాస్క్? ఏ యాంగిల్ లేదు మెమరీ టాస్క్. పాప సృష్టి టాస్క్ గెలిచారంటే ఆవిడ ఈరోజు పూర్తనేమో ఏదో అనుకున్నా. తీరా వస్తాయి టాస్క్ వస్తే నాకు వాళ్ళ గెలుపు పక్కన పెట్టండి, ఇదేం టాస్క్ అనిపించింది. మీరు ఒక్క టాస్కేనా ఏదైనా ఏమో మీరు సీరియస్గా పెడుతున్నారా? అంతంత పవర్లు ఇస్తున్నారు, జోక్గా పెడుతున్నారు. ఆ మెజర్మెంట్ టాస్క్ అయితే మీరే ఇచ్చేసుకున్నారు, పని చేసుకున్నారు. మధ్యలో శ్రీముఖ్ గారు మళ్ళీ ఆ ప్రియాని అంటాం, ఏంటి నీకు ఇది కామెడీగా ఉందని. మీరే కామెడీ చేస్తారు. సరే సరదాగా ఉంది కానీ సీరియస్నెస్ లేదు. ఇప్పుడు సీరియస్నెస్ ఉండాలి కదా టాస్క్ అన్న తర్వాత. మీరే కామెడీ చేసి ఇంకేముంది? కామెడీస్ ఓకే, బట్ ఈరోజు అయితే మాత్రం కంప్లీట్ నీరసం వచ్చింది నిన్న బాగుంది. నిన్న అంత హై ఎండ్ చూసిన తర్వాత ఈరోజు బాగా లిస్ట్గా అనిపించింది. నాతో మీరు ఏకీవేస్తే ఎపిసోడ్ ఇప్పుడే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఫస్ట్ మీరు లైక్ కొట్టండి మీరు లైక్లు కొట్టండి నేర్చేసుకోండి లేదంటే నేను స్టార్టింగ్ లైక్ కొట్టండి అని చెప్తాను, తర్వాత కొత్తగా చూసేవాడికి చిరాకు వస్తుంది. ఇదేంద్ర బాబు రాగానే లైక్ కొట్టండి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మీ ఇష్టం, అందుకోసం అని చెప్పి మీరు లైక్ కొట్టండి. మీరు నేర్చుకుని అలవాటు చేస్తున్నారు ఇప్పటి నుంచి, సరేనా? లైక్ కొట్టండి. కొత్తగా చూసే ఎవరన్నా అంటే ఇప్పుడు ఓవర్ చేస్తున్నాడు అనుకోకుండా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచివాడిని, నేను మామూలు మనిషిని. అప్పుడప్పుడు ఇట్లాగా ఇంకా ఇట్లాంటి ఎపిసోడ్ చూసినప్పుడు ఇట్లా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ చూపిస్తూ ఉంటా. అదర్వైజ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ గై. అంటే డౌన్ టు ఎర్త్ గైగా ఉండాలి, ఎందుకంటే మనకి పైకి చూసి కాళ్ళ ఎగరేసి అందేం లేదు కాబట్టి కిందే ఉండాలి. మనం పైకి వెళ్ళిపోతే అప్పుడు ఆ డౌన్ టు ఎర్త్ ఉంటే మన ఇప్పుడు డెమోల్ లాగా అంటే అది వేరే విషయం. ఏమి లేకుండా ఉంటే డౌన్ టు ఎర్త్ గాయే, చెప్పుకోవడానికి ఏమి లేదు. సరే, ఇంక మొదలెడదాం. పరబ్రహ్మం గారు ఇంక స్టార్ట్ చేద్దాం. సో డెమోన్ వచ్చాడు టాప్ 3లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పి. ఏమన్నా అనుకోండి, ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు కాదు, ఈ రోజు వరకు వచ్చిన వాళ్ళు నేను చూసిన వాళ్ళలో డెమోన్ మాత్రం ఒక వైబ్ ఉంది డెమోన్ నాకు సూపర్గా అనిపించాడు. స్టేజ్ కొంచెం వైబ్తో ఊగింది. వచ్చాడు, డ్యాన్స్ చేశాడు, వాళ్ళతో డ్యాన్స్ చేశాడు, జడ్జెస్ దగ్గరికి వెళ్ళాడు, హగ్ ఇచ్చాడు. బాగుంది ఇదంతా. నేను ఒక పాయింట్ రాసుకున్నా. ఏంటంటే నేనేమో రాసుకున్నానంటే డెమోన్ ఈజ్ జస్ట్ ఏ డౌన్ టు ఎర్త్ గై. ఇంతకు ముందు అంటే ఈ బిగ్ బాస్ అయిన తర్వాత కూడా స్టిల్ అలాగే ఉన్నాడని రాసుకున్నాను. శ్రీముఖ్ గారు దాని తర్వాత అది చెప్పారు, డే 1 ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడని చెప్పి నేను రాసుకున్న తర్వాత ఆవిడ చెప్పిన బలి అనిపించింది. నేనే అబ్జర్వ్ చేశాను అనుకున్నాను, ఆవిడ అబ్జర్వ్ చేశారు. ఫస్ట్ అగ్ని పరీక్షకి ఎంటర్ అయినప్పుడు ఎట్లా ఉన్నాడో అదే ఏదని అంటారు అట్లాగే ఆ స్వభావం అదే ఇప్పుడు అంత అమాయకంగా ఇదిగా అట్లా ఉన్నాడు. ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. టాప్ 3కి వచ్చా తోపు నింతురుములు అంటే కాల్ రేటింగ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ మారటం కానీ ఏమీ లేవు, ఆ యాటిట్యూడ్ చేంజ్ ఓవర్ కానీ ఏమీ లేదు. బాగున్నాడు. ఇలా ఉండాలి. ఇలా ఉంటే శ్రీముఖ్ గారు అన్నట్టు ఇది సక్సెస్. బాగుంది, నాకు నచ్చింది. మొత్తం అందరితో కలిసి ఎస్పెషల్ జడ్జెస్ దాకా వెళ్ళి వాళ్ళకి అగ్గిచ్చే ఎన్ని చేయటం, వాళ్ళు కూడా అవి కూడా చాలా గట్టిగానే హక్ చేసుకున్నారు. దాని తర్వాత డెమోన్ అండ్ రామకృష్ణ కొద్దిగా చేతుల మీద ఏవో స్టంట్స్ ఉంటాయి కదా, అవన్నీ పర్ఫామ్ చేశారు. డెమోన్లో పర్ఫామ్ చేయాలంటే రామకృష్ణ అవుతుందా?
అవదు 1 year తర్వాత కూడా ఆయన అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, అయినా ఒక్కటి వద్దులే, అది పర్సనల్ మనకి అరే నీకు ఎందుకు వాళ్ళ పర్సనల్స్ అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటే మళ్ళీ నేను ఆపుకుంటాను చూసారా. దీనికైనా మీరు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓవర్ యాక్షన్గా వదిలేదు ఒక్కోసారి. నెక్స్ట్ శివుకి గారు, ఏ అమ్మాయిని వస్తే ఈ అమ్మాయి నాతో హౌస్లో ఉండదు. మరి మనోడు వచ్చాడంటే లవర్ బాయ్ ఉండాలిగా, ఒకటి ఉండాలా వద్దా? ఉండాలి, ఆ మాత్రం ఉండాలి కదా. సో వచ్చారు, ఒక అమ్మాయి సృష్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. సో సృష్టితో కాసేపు మనోడు డ్యాన్స్ గీన్స్ చేశాడు. 2 సార్లు చేసేలేండి, ఒకసారి కూడా కాదు. సో ఇంకో 3 cards ఉన్నాయి. ఏంటి అంటే ఇది ఎవరికి ఇద్దామంటే, సో నన్ను సృష్టి రామకృష్ణ విధిగా ఇంప్రెస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇస్తానన్నాడు అనమాట. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంది ఏంటంటే, కార్డ్స్లో కొన్ని పవర్స్ బయటకు ముందే చెప్తున్నారు, కొన్ని చెప్పట్లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కదా అంటే, అవును బ్రో, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇదేంది మన కోసం చేస్తున్నారా? ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అవసరం వాళ్ళు పుష్టించుకుంటారు. వాళ్ళకి వీళ్ళు బాగున్నారు అనుకున్న వాళ్ళకి ఏంటి, వీళ్ళు మా వాళ్ళు, మా తాలూకా, మా జిల్లా, మా ఊరు అని వాళ్ళు పుష్టించుకుంటారు. మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా విషయాలు ట్రాన్స్పరెంట్గా లేనప్పుడు ఇది పెద్ద ఇష్యమా? ఆ కార్డు పెద్ద ఇష్యమా? నచ్చింది చేస్తారు, మనం చూసి చప్పట్లు కొట్టి పడుకోవటం గుడ్ నైట్ చెప్పేసి అంతే. కొన్ని ఇంకా మరీ అంత మనసుకు తీసుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి ముందు దాచారు లోపల, వస్తే బయటికి ఆగండి, వెయిట్ చేయండి. సో మెమరీ గేమ్ ఇది. షేప్స్ పెట్టారు అక్కడ ఓన్లీ ఒక్కటి ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ షేప్ మాత్రమే కాదు కలర్ కూడా అని చెప్పి, అది వాళ్ళు చెప్పలేదు, అది మనం పట్టుకోవాలి. రామకృష్ణ అంటే అంత డిఫికల్ట్ థింగ్ అంటే కాదు మావ, ఎందుకంటే అక్కడ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్ ఉన్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా. చూసినప్పుడు కూడా రామకృష్ణ మావ సంథింగ్ అక్కడ ఏదో మిస్ అయ్యాడు, అంటే టెన్షన్లోనో లేదంటే మెమరీ మనం పెట్టలేమనో లేదంటే ఇంకోటో ఏమనుకున్నాడు, ఏమాలోచించేది అది మిస్ అయ్యాడు. అదర్వైజ్ ఇది ఒక జుజుబీ గేమ్. నన్ను అడిగితే నువ్వైతే ఆడేస్తామా అంటే ఆడేస్తామా, అందుకే నేను జుజుబీ అంటే నేను చెప్తామా, మనకు తెలుసు మీకు హానెస్ట్గా. ఇది ఒక జుజుబీ గేమ్ మామ. ఈ జుజుబీ గేమ్ని బాగా జుజుబీ చేసింది ఏంటంటే, 5 సార్లు వెళ్ళి చూసుకోమంటే, 5 సార్లు కదా ఎప్పుడైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. కాకపోతే ఒక షేప్ తీసేయాలంటే లిటరల్గా ఇట్లా చూసుకున్నాను, లైన్ టు లైన్ మ్యాచ్ చేసుకోవచ్చు. అయినా సరే ఇంత జరిగినా సరే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, 20కి అంటే 5 సార్లు చూసుకుంటే 5 ఆబ్జెక్టులు పోతే ఒక 20 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, 15కి 15 కొడతారనుకున్నా. అట్లీస్ట్ గంట ముందే ఎవరు కొడతారు, దానివల్ల విన్నేమో ఈ రామకృష్ణ ఇంటి నుంచి చూసుకుంటున్నాడు అని అనుకున్నా. తీరా చూస్తే అందులో 10 ఆవిడది 10 అయితే ఈయన 3 అయినాయి, 3 4 ఇది మతిపోయింది నాకు. ఓడి ఈ అమ్మ బంటి ఇదే మాటరా, ఇదే మెమరీ గేవరా, ఇందులో మెమరీ ఆడుందిరా, చూసి రాసుకుంటున్నారా, ఎవరికైతే కళ్ళు బాగా కనిపిస్తాయో వాడే విన్నారు కదరా అని చెప్పి. అంతమించి నాకేమనిపించలే, ఇందులో నాకు పెద్ద ఏమనిపించలే. దాని తర్వాత జరిగింది ఏంట్రా అంటే, ఫైర్ బ్రాండ్ మాట్లాడితే అసలు సూటిగా ఉంటుంది, నామినేషన్స్ చేస్తే ఫైర్గా ఉంటుంది అని చెప్పి దివ్యాని తీసుకొచ్చారు. దివ్య డాక్టర్ కంప్లీట్ చేశారని చెప్పి మొన్నప్పుడు రీల్ చూస్తాను. అది ఎక్కడైనా చెప్తారేమో డాక్టర్ కంగ్రాచులేషన్స్ అవన్నీ చెప్తారనుకున్నా, బట్ ఏం చెప్పలేదు అనమాట. సో దివ్యానికి వచ్చారు, నీ లైఫ్ డిఫరెంట్ ఉండే అంటే నువ్వు ఏం నేర్చుకున్నా అగ్నిపర్సలు అంటే, ఇంతకుముందు నేను కొంచెం మాట్లాడటం ఎన్ని కొంచెం స్లో అన్నట్టు చెప్తే అబచా అన్నారు. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి ఆవిడ అప్పుడు ఫైరే, తర్వాత ఫైరే, ఆ ఫైర్ ఇంకా పెరిగింది చెప్తే తగల. సో ఇక్కడ ఈవిడ ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే, నామినేషన్స్ ఈవిడ నామినేషన్స్ కొంచెం అప్పట్లో కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు కాబట్టి నామినేషన్స్ ఎవరైతే చేస్తారో అని అన్నారు. ఇది ఒక్కటి కొద్దిగా ఎపిసోడ్లో మన వెనక్కి ముందు ఓకే ఇది బాగానే ఉంది అని అనిపించిన సెగ్మెంట్. అంతకుమించి సెగ్మెంట్ అంట మంచి పదాలు వస్తున్నాయి ఈ ఛానల్లో ప్రోగ్రాములు చూసి ఇది ఒక్కటే మంచి సెగ్మెంట్. అదర్వైజ్ దెర్ ఈజ్ నో సిమెంట్, ఏం లేదు. మ్యాచ్ అవ్వకపోయినా కొంచెం అలా తీసుకుంటూ ఉన్నాడు మధ్యలో. సో శాలిని వీళ్ళు 4 పిలిచారు, ఇప్పటివరకు ఛాన్స్ రాని వాళ్ళని చెప్పి. ఎవరిని నామినేట్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో మీరు ఉంటే అట్లా నామినేట్ చేస్తారంటే శాలిని అపూర్వాన్ని నామినేట్ చేశారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉందంటది కానీ అదేం లేదు, బయటకి అట్లా చెప్తుంది కానీ లోపల మాత్రం ఏమీ లేదు. సో నీకు బయటకి అవుటర్ లైన్ చూపించుకోవడానికి ఉంది, ఇన్నర్గా ఏం లేదు. టాప్ 15లోకి వచ్చాక ఏదన్నా మాట్లాడేస్తా, ఇచ్చి పడేస్తా, ఇదంతా షో ఆఫ్ చేస్తున్నావు కానీ బట్ బేసికల్గా అయితే నీకు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే తనకి అడిగిందంట, సో నాకు కొంచెం హెల్ప్ చేయి అన్న విధంగా. సో నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వెందుకు అడుగుతావు అది ఇది అని చెప్పి ఇవిడ అంది. ఇది ఎన్నిసార్లు చెప్పుంటాను, నా రివ్యూస్ చూసినా కూడా మీకు అర్థం ఎప్పుడైనా తెలుసుకోవాలి. కంటెస్టెంట్ ఎవరైనా ఒకసారి చూడండి, మీ పర్సనల్ థింగ్స్ని ఎవరితోనూ ఎప్పుడు ఏది లేకుండా షేర్ చేసుకోవద్దు. దాన్ని ఖచ్చితంగా వాడతారు, ఆబ్వియస్గా వాడతారు, మీరున్నా కూడా వాడతారు, ఎవరైనా వాడతాడు. నాకు అది బాగుందను, నాకు ఇది నచ్చింది, నాకు అదంటే భయమను, ఏది ఈజీగా చేసేస్తా అట్లాంటి చెప్పకూడదు. మనకి మరి ఏంటి మన ఒపీనియన్స్ వస్తే ఏం చేయాలంటే మనిషి మనసులో పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్కి వాట్సాప్ చేసుకోవాలి అంతే. వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు మామ, వాళ్ళతో ఎక్కడి వరకు ఉండాలి ఎక్కడి వరకు ఉండాలి అంటే హాయ్ బాగా ఆడావు, నెక్స్ట్ టైం బాగా ఆడు, కుమ్మావు నెక్స్ట్ టైం కుమ్ము, ఇలాంటివి తప్పితే ఓకే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇట్లాంటివి తప్పితే మామా ఆ పిల్ల అని అదొకటి లేదు, మామ ఈ టాస్క్ అది ఇదొకటి, మామ వాడు అని చెప్పి అటెండ్ చేస్తే వాళ్ళు వాడతారు, అది సంగతి.
నెక్స్ట్ ఆవిడ నామినేషన్ చేయడం బాగానే ఉంది, అపూర్వ గారు డిపెండ్ చేసుకోవడం కూడా బాగానే ఉంది. ఏం డిపెండ్ చేసుకున్నారు? సో నేను నమ్ముతున్నా, నేను కాన్ఫిడెంట్ అని చెప్పి, సో అక్కడ నీకు ఏదైతే చెప్పానో యాజ్ కో కంటెస్టెంట్కి చెప్పాలా, నువ్వు ఆల్రెడీ టాప్ 15కి వెళ్ళావు కాబట్టి నాకు ఒక పుష్ కావాలి కాబట్టి అలా చెప్పాను అంతే చెప్తే నువ్వు దాన్ని తీసుకొచ్చి వేయడం ఉన్నది ఇష్టం లేదంటే ఆవిడ కూడా కొంచెం కాన్ఫిడెంట్గానే డిపెండ్ చేసుకున్నారు. దాని తర్వాత ఝాన్సీ హేమంత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటి అప్పుడు చూసారా మీరు గమనించారా? హేమంత్ని సెలెక్ట్ చేసుకోగానే బిందు మాధవ్ గారిని చూపించారు, జుమ్ము అని చెప్పి. అంటే వాళ్ళు కూడా అది ఏంటి సపోర్ట్ చేస్తారు అనుకున్నారు, మరి ఎవరు కూడా దగ్గర చూపిస్తున్నారు. ఈయన ఏం చేశాడంట, ఆ చౌకు ఎన్ని కుట్టించుకున్న అక్కడికి వచ్చిన తర్వాత నేను అది చేయడం ఈజీ అయింది, ఇది వెనక నెక్స్ట్ వచ్చిన టాస్క్లు చూస్తే నాకు భయం వేస్తుంది, అది భయం వేస్తుంది అంటే నేను చేయలేకపోయాను ఏదో అన్నానంటే ఆవిడతో ఆవిడ షేర్ చేసుకుని ఆవిడ దాన్ని బయట పెట్టేశారు. నువ్వు ఏదైనా చేయాలా ఆ బిగ్ బాస్లో ఉంటే అది ఇది అని చెప్పి. నేను పోరాడినా, నేను టాస్క్ చేసి టాప్ 15లోకి వచ్చిన తర్వాత నేను ఒక ఛాన్స్ కోసం పిచ్చింగ్ చేసుకుని మరి టాస్క్ ఆడినా, నీకు ఏం కనిపించలేదా, ఇది ఒక్కటే కనిపించిందా, ఐ డోంట్ అగ్రీ అన్నారు, సరే టైం అప్ అని చెప్పి అది ఆపేశారు. దాని తర్వాత ఎవరు నెక్స్ట్ బాగి గాయత్రిని చేసింది. సో ఫస్ట్ టార్క్ డేలో అదే ఆ కాల్ వచ్చింది కదా, దానికోసం ఇన్స్టాగ్రామ్ అన్నో అదన్నా ఏదన్నా అబ్బే పెద్ద మ్యాటర్ లేదు, ఏదో చేసామంటే అది ఎవడేమో నాకు 7 years బ్యాక్ స్టోరీ అమ్మా ఏం చెప్పేది, ఫ్రెష్ ఉండాలి ఏదైనా స్టోరీలు ఏమైనా. ఇంకా ఇప్పుడు వాళ్ళు సెట్ చేసుకోవటం ఏంటారా, అదే వాళ్ళు అప్పుడు కొన్ని నిజాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒకటి దూరం ఉందన్నమాట ఆపుకోవాలి. అదే వాళ్ళు ఎట్ట చేశారో అట్లా చేయాలి, లేటెస్ట్గా ఉండాలి ఏదైనా సరే. ఎప్పుడో 7 years అంటే ఎట్ట పండిద్ది పండదు అది ఏదైనా సరే. నెక్స్ట్ ప్రియా వచ్చేపాటికి అపూర్వ, ఇవి కొంచెం కొత్త పాయింట్. అపూర్వ ఆల్రెడీ చేసింది కదా, మళ్ళీ చేసిందని బట్టి కొత్త పాయింట్ పెట్టింది. అదేంట్రా అంటే హెయిర్ కట్ చేసుకొని అవన్నీ చేసుకొని అంటున్నావు, అదొకటైతే కనుక నేను నిన్న సంచాలకుగా పెడతా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి ఆవిడ కూడా దాన్ని బాగానే డిపెండ్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఇదంతా చేయిపోయిన తర్వాత ఇక్కడ ఆవిడ డిపెండ్ చేసుకునేటప్పుడు ఏమన్నారంటే, నేను చూస్ చేసుకున్నా, ఎవరైనా మీలో చూస్ చేసుకున్నారా డేర్ ఆర్ ఎగ్జిట్ ఆర్ స్టే అని చెప్పి నేను చూస్ చేసుకున్నా. అది అంటే నాకు కూడా 1-2 సార్లు ఆవిడ చెప్తుంటే అదేంటి ఆవిడ చూస్ చేసుకునేది ఏంటి, ఆవిడేం చేయట్లేదని కదా జడ్జెస్ పిలిచి మరీ ఇచ్చింది. అదేంటి ఆవిడేంటి అట్ట చెప్పుకుంటుంది జడ్జెస్ ఏమనట్లేదు, సిమికి అనట్లేదు, చరణ్ లేపాడు నిన్నటి నుంచి ఆపుకుంటున్నా ఈరోజు ఆపుకోను అని చెప్పి లేచి నుంచొని చెప్పాడు. మీరు చూస్ చేసుకునేది ఏంటంటే అది మీరు ఏం చేయట్లేదని ఇచ్చిందంటే అంటే నేను దానికోసం చేయలేదు అన్నట్టు, అంటే నువ్వేంటి మీరు దానికోసం చేయకుండా ఉన్నారంటే అలాగే అనుకో అన్నారు ఆవిడ. అలాగ అనుకునేది ఏంటి, అసలు ఏం చెప్తున్నారు, అలాగ అనుకునేది ఏంటి నాకు అర్థం కాలే. ఓకే ఎనీవే ఇక్కడ గుడ్డా బ్యాడా రైటా రాంగా అని తీసేస్తే బాగా మాట్లాడుకున్నారు అందరూ, మాటలు వచ్చేసినాయి మన వాళ్ళకి, సరేనా. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అన్నది డిఫరెంట్ స్టోరీ. ఒక్క నిమిషం ఓకే సారీ, అది సంగతి. సో దీని తర్వాత దివ్య ప్రియా నచ్చింది, వే ఆఫ్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేసిందో అది నచ్చింది. దాని తర్వాత కామెంట్ కంపోజ్డ్గా పెట్టారు భాగి గారు అని చెప్పి, ఒకళ్ళేమో ఎక్స్ట్రీమ్ కొంచెం మాట్లాడారు. ఇద్దరు కొంచెం ఆగమాగంగాలు అన్నట్టు ఆవిడ చెప్పినట్టు శ్రీముఖి గారు చెప్పినట్టు ఇద్దరు ఆగమాగంగాలు వాళ్ళిద్దరు నచ్చారు. వీళ్ళిద్దరికి ఇచ్చింది ఏంటంటే నెక్స్ట్ బ్లైండ్ కార్డ్ మెజర్ ద ట్రెజర్ అని చెప్పి ఇచ్చారు. ఇదో టాస్కే కానీ అది అట్లా జరిగింది. నాకు అర్థం కావట్లేదు, మనం ఏదైనా ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళమా లేదంటే పక్కన వాళ్ళు ఏంటో సింపుల్ థింగ్ ఏమో అనిపించింది నాకు. మీరు ఎంతమందికి అనిపించింది నాకు తెలియదు కానీ, అంటే వాళ్ళు మెజర్ చేసేటప్పుడు డోర్ నాబ్ ఉంది డోర్ నాబ్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ పెట్టి దాని తర్వాత రైట్ హ్యాండ్ పెడితే, అంటే వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చారు కదా కాంబినేషన్తో, పెడితే ఆ మెజర్మెంట్ తెలుస్తుంది కదా ఎంత తెలుస్తుంది. దాని తర్వాత డోర్ నాబ్ దగ్గర పెట్టిన హ్యాండ్ని తీసి డోర్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ డోర్ నాబ్ దగ్గర హ్యాండ్ పెట్టుకుంటే అది తెలుస్తుంది కదా, తీసుకుని వెళ్ళటమే కదా. అంటే జనరల్గా అంటే అసలు ముందు మనం పట్టుకొని అక్కడ వరకు వెళ్ళే లోపల పోతుంది, అది వేరే విషయం. కానీ చూసే వాళ్ళకి నేను తెలివి ఉంది నాకు తెలివిగలవాళ్ళం అని చెప్పుకోవడానికైనా ఆ మెజర్ అది చూపించుంటే, అంటే నాకు అనిపించింది, మీలో ఎంతమంది కనిపించింది నాకు అర్థం కాల. నేను చెప్పింది మళ్ళీ చెప్తాను ఇంకోసారి కొంచెం ఎక్కువసేపు అయినా సరే. డోర్ నాబ్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్, డోర్ దగ్గర మధ్యలో ఎక్కడ ఎంత ఉందంటే అక్కడ రైట్ హ్యాండ్, దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డోర్ నాబ్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ తీసేసి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ డోర్ నాబ్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటే ఎంత విత్ ఉందో సేమ్ క్యారీ చేసుకుని వచ్చామని చెప్పి ఉండదు, అక్కడికే మంది పోతుంది. కానీ చూసే వాళ్ళకి చేశాడు తెలివిగా చేశాడు అని అనిపిస్తుంది చూసారా, అలాంటి ఒకటి మిస్ అయ్యారేమనిపించింది. సరదాగా కామెడీగా అభి వచ్చాడు, అభి ఏదో చేశాడు, బిందు మా దగ్గర అయితే టైటానిక్ పోజులు పెట్టారు. ఇక్కడ దివ్య నచ్చింది ఒకే ఒక పాయింట్, మీరు అంతమంది అబ్జర్వ్ చేశారు కానీ దివ్య ఏమంటుంది అంటే బిందు మా దగ్గర బాగీకి టైటానిక్ పోజు పెట్టి చేసినట్ట బాగి పోయిందని చెప్పి బాగా డిసప్పాయింట్మెంట్, నీకు కావాలంటే నువ్వు మళ్ళీ వెళ్ళి మెజర్ చేసుకొని రా అని చెప్తారు దివ్య గారు. దట్ ఈస్ అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆ బిగ్ బాస్ యాటిట్యూడ్ ఉంది. నేను అదే చెప్పేవాడిని, అందుకని చెప్తున్నా. ఎందుకంటే అయ్యో పాపం మిస్ అయిపోతారేమో, బిందు మా దగ్గర పోయింది కదా తన తప్పు కాదు కదా అని అనిపిస్తుంది. అండ్ దాన్ని గుర్తించి ఆవిడ చెప్పడం నాకు భలే కనెక్ట్ అనిపించింది. చిన్న పాయింట్లే బట్ అనిపించింది. దాని తర్వాత ఎవరు గెలిచారా అంటే ఇది టై అయింది. వీళ్ళు కూడా పెట్టడం 6 పెట్టారు. తెలివైన వాళ్ళు చెప్తున్నాను కదా, అలాగే టై అవ్వటం కావాలి, కొత్తదోటి ఎక్స్ట్రా కావాలి, ఆ ఎక్స్ట్రా ఉండాలి. సో ఎక్స్ట్రా ఉంటే ఎవరు గెలిచారంటే భాగ్య గారు గెలిచారు. సో బాగా ఆడారా అంటే ఇందులో అదృష్టం తప్పితే నాకు శ్రమ ఏం కనిపించలేదు కాబట్టి నీకేం చెప్పలేకపోతుంది. గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్, సృష్టి గారికి కంగ్రాచులేషన్.
కంగ్రాచులేషన్స్, భాగ్య గారికి కంగ్రాచులేషన్స్. సృష్టి గారికి బ్లైండ్ కార్డ్ వచ్చింది. ఇట్లాంటి ఎట్టర్ మిస్ అవుతావు. సృష్టి గారికి బ్లైండ్ కార్డ్ వచ్చింది. రాగానే ఎవరికి ఇచ్చారు గెస్ చేయండి. ఇది చాలా టఫ్ క్వశ్చన్, కానీ మీరు ఇంటెలిజెంట్ పీపుల్, మీరు గెస్ చేయగలరు. అది చెప్పేస్తారు, ఎవరైనా చెప్పేస్తాడు. అది మ్యాజిక్. సో నవదీప్ గారికి ఇచ్చారు. సో ఆవిడకి ఫస్ట్ ఆడిషన్లో కూడా నవదీప్ కొద్దిగా ఇంప్రెసివ్గా అనిపించారు. నవదీప్కి కనుగొట్టమంటే అలా నవదీప్ ఇచ్చేస్తాడు కాబట్టి అని చెప్పేది మాట్లాడేది కాబట్టి వాళ్ళకి వైబ్ ఉంది కాబట్టి ఇచ్చుకున్నారు. కనుక జడ్జెస్కి, కంటెస్టెంట్స్కి ఎవరికైతే ఎవరిని నచ్చుతున్నారో, ఎవరైతే ఎవరిని ఎంకరేజ్ చేశారో వాళ్ళకి ఇచ్చుకుంటారు, అంతే సింపుల్. దాని తర్వాత ఈవిడకొక బ్లైండ్ కార్డ్ వచ్చింది కదా. ఈవిడ ఎవరికి ఇచ్చారు అంటే ఈవిడ శ్రీముఖి గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ ఇంట్లో కూడా శ్రీముఖి ఇలా మాట్లాడుతాను, గలగల మాట్లాడుతుందనో, లేదంటే పాప అని చెప్పి ఏదో ముద్దు పేరు అంటే ఈవిడది ఆవిడది సేమ్ అంట. సో ఇచ్చారు. శ్రీముఖి లాంటి వాళ్ళకి ఇట్లాంటి కార్డు ఇవ్వచ్చా మామ అంటే అసలు ఇవ్వకూడదు మామ, అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే శ్రీముఖి పొడిచేస్తుంది, ఖచ్చితంగా వెనక నుంచి పొడిచేస్తుంది. ఎందుకంటే శ్రీముఖి గారి జడ్జి కన్నా కూడా ఎక్కువగా హోస్ట్ కాబట్టి ఆవిడ పొడిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ అభిజిత్ ఉన్నాడు కదా, అభిజిత్కి ఇచ్చుకోవాల్సింది. అభిజిత్ కొంచెం ఆలోచిస్తాడు, ఎట్లీస్ట్ మనల్ని నమ్మొచ్చారు కదా, ఇలా మోసం చేయొచ్చా అని చెప్పి. శ్రీముఖి గారు అట్లా ఆలోచించారు. గేమ్ ఈజ్ గేమ్ ముందు, తర్వాత ఎవరైనా అక్కడ బాగి ఉన్నా బామ్మర్ది ఉన్నా అన్నట్టు పొడిచేస్తారు. అది. దాని తర్వాత నలుగురికి నచ్చింది నాకు నచ్చదు అని చెప్పి వచ్చాడు మన మాస్క్ మ్యాన్. అసలు ఎన్ని చేసుకున్న యాటిట్యూడ్. గుడ్ టు సీ హరీష్ గారు బ్యాక్ ఆన్ స్టార్ మా స్టేజ్. సో అక్కడికి వచ్చి, అదే హాట్ స్టార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ స్టేజ్కి వచ్చి ఆయన మాట్లాడటం ఇదంతా చైర్ వచ్చి మొత్తం లుక్ మారిపోయిందంటే గుండు చూశారు, నా గుండెని చూశారు అని చెప్పి డైలాగ్, ఆయన మార్క్ డైలాగ్ ఒకటి పెట్టారు. సో బాగుంది. దాని తర్వాత చార్లీ అండ్ ఝాన్సీ ఎవరైతే మిగిలారో వాళ్ళకో గేమ్, ఏంటి తాళి కట్టే గేమ్ అనమాట. ఇదో టాస్క్. ఇప్పుడు ఇక్కడ అలయన్సెస్ ఇంపార్టెంటా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అలయన్సెస్ పెద్ద పనికిరావు, ఎంత ఇంపార్టెంట్ కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఉన్న తప్పేం లేదు, కానీ అంత పనికిరాదు. సో ఇక్కడ ఎవరిని ఇంప్రెస్ చేసి క్యారీ చేయాల్సిన నెసిటీ ఉండదు. సో ఇక్కడ ఇది ఏదైతే పెట్టారో ఇది కొన్ని రోజుల తర్వాత పెడితే ఇలాంటి టాస్క్ అయినా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. వాళ్ళకున్న బాండ్స్ కానీ, వాళ్ళకున్న అలయన్స్ కానీ, లేదంటే వాళ్ళ మధ్యలో జరిగిన ఇది కానీ, ఇప్పుడు జరిగిన నాటికి ఇన్ని రోజులకి అంటే అన్ని రోజులకే వాళ్ళది పెట్టేసినప్పుడు ఏం అలయన్స్ ఉంటుందో ఏంటో నాకేం అర్థం కాలే. అట్లీస్ట్ పోనీ ఆ కడతని ఏమైనా క్లారిటీగా మనకు చూపించారా అంటే అది చూపిలే. ఎవడకి కడుతున్నాడు, దేనికి కడుతున్నాడు, ఎందుకు కడుతున్నాడు, ఏ ఉద్దేశంతో కడుతున్నాడు, ఏమి లేదు. మిస్అండర్స్టాండింగ్లు చెప్తే లాస్ట్ జడ్జెస్ క్లియర్ చేయడం చెప్తే ఏం లేదు. ఇప్పుడు రోహిత్ ఉన్నాడు, ఝాన్సీకి అట్లా ఫీల్ అయ్యాడు. ఝాన్సీ ఏమనుకుంటుంది అంటే రోహిత్ ఎందుకు ఫీల్ అయ్యాడు అంటే ఝాన్సీతో ఒకటే జీడీ గ్రూప్లో ఉన్నారంట, గ్రూప్ డిస్కషన్లో. సో ముందు నాకు కదా కట్టాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఝాన్సీ అనుకుంది ఎట్టగా మనందరూ ఒకటే గ్రూప్లో ఉన్నాం కదా, సో నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు నన్నే సపోర్ట్ చేస్తావు కాబట్టి నేను లాస్ట్కి కడదాం అని చెప్పి లాస్ట్కి కట్టానని చెప్తున్నారు. ఇలాంటి మిస్అండర్స్టాండింగ్లు ఆ జడ్జెస్ క్లియర్ చేశారు. అపూర్వకి ఇద్దరు నామినేట్, అపూర్వకి ఝాన్సీ నామినేట్ చేసిందా, ప్రియా కదా నామినేట్ చేసింది. అపూర్వకి ఆవిడ కడితే మరి ఇద్దరు కడితే ఇద్దరికి తీసేసిందంట ఆవిడ. బట్ లాస్ట్కి ఝాన్సీ. అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్లో షాలినికి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వద్దు అనుకుంటే కంటెస్టెంట్లు తీసిపడేయచ్చు. సో బజర్ టు బజర్ రౌండ్. బజర్ టు బజర్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేదో, లేదంటే గేమ్ ఇంకన్నా ముందుకెళ్ళదు, వీళ్ళే గెలుస్తారనుకున్న సిచ్యువేషన్ ఉంటే బజర్ కొట్టేస్తారు అంతే. అక్కడ ఇంకా అంతమించి నమన్ దాంట్లో కూడా అయింది అదే. సో నేను పాయింట్ మిస్ అయ్యాను. అవన్ రోహిత్ దాంట్లో కూడా ఏంటంటే ఇటు ఎక్కువ అనిపించే కానీ కుట్టేసి ఉండొచ్చు. మాక్సిమం 90% కేసెస్లో అదే జరిగింది. సో ఇక్కడ తాళ్ళని అయిపోయిన తర్వాత ఝాన్సీ గారు గెలిచారు. ఎందుకంటే శాలిని అంటే కొద్దిగా యాటిట్యూడ్ ఉందనో, ఫ్రంట్ స్టేజ్ బ్యాక్ స్టేజ్ ఒకలా మాట్లాడిద్దని గాయత్రి చెప్పారు. సో ఝాన్సీ అయితే ఒకేలా ఉంటుందనో, ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పుకొని ఎక్కువ సపోర్ట్ ఝాన్సీకి చేశారు. సో ఝాన్సీ ఆ విధంగా టాస్క్ గెలిచారు అనమాట. ఇందులో కూడా నాకు పెద్ద ఇన్ఫ్యాక్ట్ అనిపించలే, ఇదే పెద్ద టాస్క్ అక్కడ అయింది అని అనిపించలేదు. సో ఇది కూడా కొద్దిగా కంపేరిటివ్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ ఏమో అని అనిపించింది తప్పితే, కంపారిజన్ లేకపోతే కనుక ఇది కూడా ఏం ఎక్కేలాగా అనిపించలేదు నాకైతే మాత్రం. నేను రాసుకున్నా ఫస్ట్ ఇవి కట్టారు, అలా కట్టారు, ఎవరికి కట్టారు వెనక పెట్టుకొని చూసుకొని ఎందుకు వేస్ట్ టైం ఏమీ లేదు ఇందులో. సో దాని తర్వాత ఝాన్సీకి ఒక హెడ్ స్టార్ట్ అనే కార్డు ఇచ్చారనమాట. అదేంది మా ముందోళ్ళకి బ్లైండ్ కార్డు ఇచ్చారు ఇవిడికి ఎందుకు ఇచ్చారంటే అది వాళ్ళ ఇష్టం మామ. మనం ఎవరు హూ ఆర్ వి, ఏం చేసుకుంటాం అడిగి మనం అడిగితే మార్చేస్తారా, మార్చరు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కార్డులు ఇచ్చుకుంటారు అంతే, నచ్చిన పవర్లు ఇచ్చుకున్నారు. పవర్ ముందే చెప్పచ్చుగా అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేశారు. చెప్పరు, ఎందుకు చెప్తారా, మనుషులు ఆలోచన అది చెప్తారా ఏంటి. సో ఇంకా షోమికి నో మోర్ కార్డ్స్ అనగానే అభిజిత్ వచ్చాడు. అభిజిత్ వచ్చి నాకు ఒక కార్డు ఇవ్వండి అని ఎప్పటి నుంచి చెప్తున్నా, మీరు ఇవ్వలేదు కాబట్టి నేనే మీకు కార్డు ఇస్తాను అని చెప్పి ఎల్లో కార్డు తీశారు. సో ఎల్లో కార్డు ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది గేమ్లో మీరు ఏదైనా తప్పులు చేసినా, అప్పులు చేసినా, ఏ తుండాట అయినా ఏం చేసినా సరే మీకు ఎల్లో కార్డు ఇస్తాం, అభిజిత్ అనే కదా ఎవరైనా ఇస్తారని చెప్పి అభిజిత్ కార్డు తీసుకొచ్చారు. అయిపోయింది. అయిపోయే ముందు ఇంకొంచెం ఉందనమాట. అయిపోయే ముందు వీడియోని ఇప్పటివరకు లైక్ చెప్తే లైక్ చేయండి మామ. ఇప్పుడు కూడా ఏంటంటే ఇంత సోది ఎపిసోడ్ని కూడా నాకు తెలిసి నేను ఎంటర్టైనింగ్గా చెప్పాను అనుకుంటున్నా. మళ్ళీ కింద కామెంట్లు వస్తానో తెలియదు కానీ, సో లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు జరిగింది ఒక దరిద్రం, అదే పర్సనల్గా తీసుకోకరా. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే లాస్ట్లో 5 minutes ఇంకో ఎత్తు ఏంటి అంటే అదొక స్పాన్సర్ టాస్క్.
యూనిక్ టాలెంట్స్ ఎవరైతే యూనిక్ టాలెంట్స్ నలుగురు గెలిచిన వాళ్ళు ఎవరైనా వచ్చిన నలుగురు యూనిక్ టాలెంట్స్ చూపిస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ వాచర్ అని చెప్పి మామ యూనిక్ టాలెంట్స్ అనే బదులు ఏదో ఒక టాలెంట్ చూపించండి అని ఉంటే బాగుండేది. అట్లీస్ట్ ఆ వర్డింగ్ యూనిక్ టాలెంట్స్ అంటే నేను ఏదో చూపిస్తారు అనుకున్నా. ఏముంది ఒకళ్ళు యాక్టింగ్ చేశారు, ఒక ఇద్దరు పాట పాడారు, అమన్ యాక్టింగ్ చేశాడు, ఝాన్సీ గారు పాట పాడారు, సృష్టి గారు పాట పాడారు, దీపక్ వచ్చేపాటికి డ్యాన్స్ చేశాడు, అంతే. టాలెంట్ ఓకే. నాట్ సెయింగ్ ఎరా నువ్వు పాడేస్తావా అంటే గానకోకిలా పాడలేను, ఐఎమ్ కాకి అయినో. మరి ఏం చేస్తాం? మరి యూనిక్ టాలెంట్ అంటే మరి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఏదైనా టాలెంట్ చూపించమంటే మనం కూడా వెళ్ళి ఏదో టాలెంట్గా ఒక పాట పాడేసి ఏదో అనేసి వచ్చేవాళ్ళం. టాలెంట్ అనేది అలా ఉండేది. ఎనీవే వాళ్ళ టాలెంట్ చూపించారు. దాని తర్వాత అందులో ఝాన్సీకి గిఫ్ట్ వాచ్ ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోయింది. మామ 25 minutes కూడా రాలేదు మామ. నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు 25, 26 ఏదో టార్గెట్ పెట్టావు, నేను 25 లోపల ఆగొట్టా. ఎవరైనా పడుకోపోయినా, ఎవరైనా పనులు అవ్వకపోయినా ఆ బ్రోదే రెస్పాన్సిబిలిటీ, నాకేం సంబంధం ఊరికి అంటున్నా. సో అది అక్కడ ఏమీ లేకపోతే మనం ఏం చెప్పుకోలేం. అక్కడ ఏదైనా ఉందనుకోండి ఎపిసోడ్కి మించి చెప్పుకోవచ్చు. ఎపిసోడ్ 1 hour అంటే 1.5 hour మనం రివ్యూ చెప్పుకోవచ్చు. ఎపిసోడ్లో ఏమి లేకపోతే 1 hour తీసినా 2 hours తీసినా మనం 25 minutes లోపల కూడా అవగొట్టేస్తాం. అది సంగతి అనమాట. సో ఎవరైతే లేదు మామ ఎపిసోడ్ బాగుంది నేను ఎంజాయ్ చేశా అని అనుకున్నారో మీరైతే మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. ఎందుకు ఏదైనా టాస్క్ నేను రికగ్నైజ్ చేయండి, మీరేమైనా రికగ్నైజ్ చేయాలి చెప్పండి. చదివి నేను కొంచెం ఆ విధంగా కూడా ఆలోచించాలని ట్రై చేస్తా. లేదు మాకు కూడా నిద్ర వచ్చింది, నీరసం వచ్చింది అనుకున్నారు, మీరు కూడా మీ ఒపీనియన్ చెప్తే నేను కొంచెం ఇంకా ఆనందపడతాం. అమ్మయ్య మనందరం ఒక చోట ఉన్నాం, ఒక తల్లి బిడ్డలంగా అవైనా ఒక షో బిడ్డల్లాగా ఒకేలా ఉన్నాం అని చూసి మురిసిపోతాం. సో లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. రేపు మళ్ళీ కలుసుకుందాం. వస్తున్నా సర్ప్రైజ్ అంటే ఏదో స్పెషల్ అని చెప్పాను కదా, అది రేపు అరౌండ్ 11:45 to 12:30 మధ్యలో ఇన్స్టాగ్రామ్లో చెప్తా. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ వ్యూస్ అని చెప్పి. అక్కడ రండి, అక్కడ ఫాలో కొట్టినా కొట్టకపోయినా ఫాలో కొట్టండి. కొట్టపోవడానికి ఏముంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అక్కడ ఫాలో కొట్టండి. అక్కడ స్టోరీ చెక్ చేయండి, ఒక స్టోరీ పెడతా, బాగుంటుంది. అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా పెడతా. యూ లైక్ ఇట్, సరేనా? సో మీ ఎంకరేజ్మెంట్ కూడా కావాలి, మీ సపోర్ట్ కూడా కావాలి, అందుకనే రండి ప్లీజ్, సరేనా? ఓకే, చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.